నెల్లూరులోని ఏపీఎస్పీ డీసీఎల్ సీనియర్ అసిస్టెంట్ ప్రభాకర్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారని ప్రభాకర్పై ఆరోపణలు ఉన్నాయి. నగరంలోని కొండాయిపాళెం గేట్ రోడ్లోని ప్రభాకర్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. నెల్లూరులోని ఏపీఎస్పీ డీసీఎల్ సీనియర్ అసిస్టెంట్ ప్రభాకర్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారని ప్రభాకర్పై ఆరోపణలు ఉన్నాయి. నగరంలోని కొండాయిపాళెం గేట్ రోడ్లోని ప్రభాకర్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. నెల్లూరులోని ఏపీఎస్పీ డీసీఎల్ సీనియర్ అసిస్టెంట్ ప్రభాకర్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఆదాయానికి మించిన అక్రమాస్తులు కూడబెట్టారని ప్రభాకర్పై ఆరోపణలు ఉన్నాయి. నగరంలోని కొండాయిపాళెం గేట్ రోడ్లోని ప్రభాకర్ ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జేజీరామ్ అందిస్తారు. జేజీరామ్, నెల్లూరులోని ఏపీఎస్పీ డీసీఎల్ సీనియర్ అసిస్టెంట్ ప్రభాకర్ ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి కదా, దీనికి సంబంధించి డీటెయిల్స్. థ్యాంక్ యూ లక్ష్మి. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్నటువంటి ఆరోపణలపైన నెల్లూరు ఏపీఎస్పీ డీసీఎల్ సీనియర్ అసిస్టెంట్ ప్రభాకర్ ఇంటిపై కూడా ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు. నగరంలో కొండాయిపాళెం గేట్ రోడ్ లో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ సమీపంలో ఉన్నటువంటి ప్రభాకర్ ఇంటి వద్ద అధికారులు ఉదయం నుంచి కూడా ఉన్నారు. తనకు సంబంధించినటువంటి ఇంకా బంధువులు ఎవరైతే ఉన్నారో 4-5 ఇళ్లలో కూడా ఈ యొక్క ఏసీబీ అధికారులు సోదాలు చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటి వరకు 500 గ్రాములు బంగారం, 2 కేజీలు వెండి, మరి 1.5 కోటి విలువ చేసేటువంటి ఆస్తులను కూడా గుర్తించారు. భార్య పేరు మీద ఉన్నటువంటి 9 నివాస స్థలాలు గుర్తించారు. అదే విధంగా 3-4 చోట్ల కూడా సోదాలు చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. భార్య కళ్యాణి, అత్తమామల పేరు మీద కూడా 4 నివాస గృహాలు ఉన్నట్టు కూడా ఏసీబీ అధికారులు ఇప్పటికే కూడా గుర్తించారు. ప్రభాకర్ పేరు మీద కూడా 3 నివాస స్థలాలు ఉన్నాయి. ఈ యొక్క ఏసీబీ డిఎస్పీ ఆధ్వర్యం శాంతో ఆధ్వర్యంలో సోదాలు కొనసాగేటువంటి పరిస్థితి కనపడుతుంది లక్ష్మి. అలాగే జేజీరామ్, చూసుకుంటే ఇప్పటి వరకు అంటే సోదాలు కొనసాగుతున్నాయి కదా, అక్రమాస్తులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమైనా అధికారులు బయట పెట్టడం జరిగిందా? ఇప్పటివరకు ఇంకా మీడియాకు సంబంధించినటువంటి ఎటువంటి ఆధారాలు వాళ్ళకి ఇదివరకు చూపలేదు. అయితే ప్రభాకర్ అక్రమ ఆస్తులు ఉన్నాయనేటువంటి ఒక నెపంతో కూడా ఏసీబీ అధికారులకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తో కూడా సోదాలు చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటి వరకు కూడా 500 గ్రాములు బంగారు, 2 కేజీల వెండి, అదే విధంగా వాళ్ళ భార్య పేరు మీద, అదే అత్తమామల పేరు మీద 4 ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్లన్నింటినీ కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు గుర్తించారు. వాటికి సంబంధించినటువంటి కీలక డాక్యుమెంట్లు, అదే విధంగా బంగారు, నగలు, క్యాష్ మొత్తం మీద కూడా 1 కోటి రూపాయలకు మించినటువంటి ఆస్తులు ఉన్నట్లు కూడా ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు లక్ష్మి. అలాగే జేజీరామ్, చూసుకుంటే మరి దీనికి సంబంధించి ప్రభాకర్ ఏమైనా స్పందించారా? తను ఏమంటున్నారు? అంటే మీడియాకు సంబంధించినటువంటి ప్రభాకర్ మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. మా అత్తమామలకు సంబంధించినటువంటి ఆస్తులు మాకు సంక్రమించాయి, దీని మీద ఏసీబీ రైట్స్ జరగడం కరెక్ట్ కాదనేటువంటిది అతను ఆరోపించేటువంటి పరిస్థితి కాపాడుతుంది. అయితే ప్రభాకర్ చెప్పేటువంటి సమాధానాలకి ఏసీబీ అధికారులు ప్రెస్ మిత్రులతో కూడా మాట్లాడకుండా నిలుపుదల చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభాకర్ కి అక్రమాస్తులు ఉన్నట్టు ఏసీబీ అధికారులకు వచ్చినటువంటి సమాచారం మేరకు కూడా ఈ దాడులు నిర్వహిస్తున్నారు లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ జేజీరామ్.